మన చదువుల మంత్రి రేవంత్ సారే కదా. ఇక సారు సీఎం అయినాక మన కాడ చదువులు ఎట్లున్నాయో మీ అందరికీ ఎరుకున్నదేనా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా చాలా ఎరికేందోలా మన కాడ చదువులు వేస్తున్నాయి, చదువుల శాఖ చక్కగా పనిచేస్తనే లేదని సారు డైరెక్ట్ రేవంత్ సార్కే సురుకులు పెట్టిండు. ఇనురి మీరే మరి. ఫస్ట్ మన రేవంత్ సార్ వారు మొన్నోసారి మాట్లాడిన ఈ మాట ఇనురి. విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. విన్నారు కదా. ఇక ఇప్పుడు మన సినిమాల మంత్రి కోమటిరెడ్డి సారు మన కాడ చదువుల దంద ఎట్లా నడుస్తుందో లేటెస్ట్ గా చెప్పి కచ్చింది కదా, వినాలే మీరు. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చుకుంటే అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది, 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ, టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది, వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవాలి. ఆగనాట నేనే గనక చదువుల మంత్రిని అయితే అసలు గిట్ల ఉండనే ఉండకపోవు. ఈ దందాలు చేసి ప్రైవేట్ కాలేజీలను బంద్ చేపిద్దును, అందులో చదువులు చక్కగా లేనే లేవని చెప్తుండు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణలో చదువులు సత్తే నాశైని, చదువుల శాఖ నాకితే నేను బాగు చేద్దును అంటుండోలా. ఇప్పుడు చదువుల మంత్రి మనకు రేవంత్ సారే కదా. అంటే కోమటిరెడ్డి సారు డైరెక్ట్ రేవంత్ సార్నే దెప్పి పొడుస్తున్నా అన్నట్టు, అంతే కదా. ఈ తెప్పి పొడుచుడేదో డైరెక్ట్ రేవంత్ సార్కే చెప్పి నీతోనైతే లేదు, చదువుల శాఖను నేనే తీసుకుంటా అని చెప్తే అయిపోవు కదరే. ఆయన సినిమాల మంత్రిగా ఉన్నా గానీ నీకు తెలియకుండానే టికెట్ రేటు పెరుగుతున్నాయి, నీకు చెప్పకుండా బెనిఫిట్ షోలకు ప్రీమియర్ షోలకు పర్మిషన్లు వస్తాని. ఇక చదువుల మంత్రి అయినా గానీ గట్లనే ఉంటది. ఈడ నీదేం నడవది. నువ్వు ఏం చేద్దాం అనుకున్నా రేవంత్ సార్ నిన్ను చెయ్యనే చేయనీయడు, సారే చేసుకుంటాడు. ఇగో గిట్లనే అంటున్నారు అక్కడి పబ్లిక్.